హౌ ఆర్ యూ? హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. कौन है रे तू? బాసురా లుచ్చా. అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను క్రియేటర్స్కి, అంటే రీల్స్ క్రియేటర్స్కి మాత్రమే ఈ వీడియో. ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్కి ఇది. ఇప్పుడు మనం రీల్స్ చేసాం కదా, ఇవి పీపుల్ ఎట్లున్నారా అంటే నేను అప్పుడప్పుడు లాగేయంగా ఏదో చెప్పాలనుకున్నా అర్థ ఏం చెప్పలేకపోతా. మనం సజెషన్ చేయాలనుకుంటే ఈ రిప్లేస్ ఇది థర్డ్ లాగ్, ఇది ఏం చేయాలి, ఎట్లా చేయాలో అర్థమైతే లేదు. మీరు కామెంట్ చేసి చెప్పండి ఇస్తే కనుక. అయితే నేను చెప్పాల్సిన ఏంటిదా అంటే ఇట్లా అయిపోతుంది అప్పుడప్పుడు. అయితే ఇప్పుడు మనం రీల్స్ అప్లోడ్ చేస్తాం కదా, మనం ఎంత కంటెంట్ క్రియేట్ చేసి పెట్టినా కూడా మనకు వ్యూస్ రావు, అది వైరల్ కాదు, లైకులు రావు. అది అంతేందుకు మనకు తెలిసిన వాళ్ళు ఉంటేనే వాళ్ళు చూస్తారు, స్కిప్ చేస్తారు, నచ్చదు వీడియో. ఎందుకంటే ఇప్పుడు ఈ జనాలకు ఎట్లా కావాలి ఆ వీడియోలు అంటే వాళ్ళకు టచ్ కావాలి. అంటే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ గురించి ఒక వీడియో వేసినాం అనుకో, ఆయనకి ఫ్రెండ్ కరెక్ట్ అట్లనే ఉన్నాడు అనుకో, వీడియోలు ఉన్నట్టే అది ట్యాగ్ చేస్తాడు. అట్లా పెరుగుకుంటూ పోతాయి వ్యూస్. నీకు షేర్స్ పెరిగినాయి అనుకో, ఆటోమేటిక్గా నీకు వ్యూస్ పెరుగుతాయి, ఈ గ్యారంటీ. అంటే ఇప్పుడు మనం ఎట్లా చేయాలి రీల్స్ అంటే అందరికీ అవి కావాలి రీల్స్, అంటే షేర్ చేసేటట్టు ఉండాలి రీల్స్. ఒకవేళ అట్లా కాదనుకో, అట్లా కూడా నీకు క్రియేట్ చేయాలి అనుకో, అట్లా కూడా క్రియేట్ చేయాలనుకుంటే ఇక నువ్వు ఒక పని చేయాలి. ఏం పని అంటే ఇక మొత్తం మసాలా కలిపి కంటెంట్ క్రియేట్ చేయాలి. మొత్తం ఫన్ ఉండాలి అలా. ఇట్లా చెప్తే ఇక మొత్తం కింద పడి నవ్వి పొరుకోవాలి అలా వీడియో చూసి. అట్లా వేయాలి రీల్. ఇప్పుడు రెండు పోయినాయి, అంటే మిగతాయి కూడా పోయినాయి, కానీ వైరల్ అయితే కాలేదు. వ్యూస్ పోయినాయి కొంచెం. అవి వ్యూస్ పోయినాయి కొంచెం ఏంటి అంటే, నేను నా ఈ వ్యూస్ పోయినాయి, ఇంకా ఫుల్ వైరల్ అయినాయి ఇన్స్టాగ్రామ్. ఈ వీటి నేను టాపిక్ అంతా అయిపోయినాక ప్లే చేస్తా రీల్స్, చూడుర్రి. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు, లైక్ కొట్టుర్రి. మీరు లైక్ కొడితేనే నా వీడియో బ్లాగ్ వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. ఇది కొట్టాలి. పోయిన బ్లాగ్కి రివ్యూస్ కొంచెం 100 దాటినాయి, లైక్లు మాత్రం 10 కూడా దాటలేదు. 10 అంతేందుకు 5 కూడా దాటలేదు. 5 అంటే ఇప్పుడు మీకు ఐఫోన్లు పట్టుకొని పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్లు వేసుకొని మొత్తం అవుట్ఫిట్లు వేరే పెట్టుకొని చెప్తే ఇక మీరు లైవ్లు కొడతారు, అద్దన్నా సబ్స్క్రైబ్ చేస్తారు, కామెంట్లు పెడతారు, లౌడల్ వస్తుంది. మాట్లాడి క్రియేటర్లకు సపోర్ట్ చేయదు కొంచెం ప్లీజ్. ఇప్పుడు నా కంటెంట్ లేకపోవచ్చు, మీకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా వేయాలి, ఇంకెట్లనో వేయాలని అనిపిస్తుంది. మీకు ఒకటి అనిపిస్తుంది కావచ్చు, వల్ల ఏం యూజ్ లేదు, కానీ ఇప్పుడు యూజ్ లేదు, తర్వాత యూజ్ ఉంటుంది పక్కా. మమ్మల్ని లేపితే అది కూడా గివ్ చేసేవాళ్ళు మస్తు మంది ఉన్నారు. నేను గివ్ వేయాలి, లైవ్లో కొట్టరు. మీకు నచ్చనే ఉంటుంది. మీకు నచ్చకపోతే అదేం నచ్చలేదో కామెంట్ చేయదు, ఏమంటారా? అయితే మన టాపిక్లోకి పోతే, అలా టచ్ అయితే కనుక అది అట్లా వైరల్ చేస్తారు. షేర్ చేసుకుంటే కామెంట్ చేస్తారు అలా ఐడీలు. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అదే ఇన్స్టాగ్రామ్లో. అందరికీ తెలియదు, కామెంట్ చేస్తారు, ఘోరంగా ఘోరంగా అవుతుంది. వాళ్ళకి టచ్ అయితే కామెంట్ చేస్తారు, మా ఫ్రెండ్ ఇట్లనే ఉంటాడు సేమ్ అని. అట్లా ఇంకోటి మీరు కంటెంట్ క్రియేట్ చేయాలి, మొత్తం ఫన్ ఉండాలి. ఆ రీల్స్లో ఫన్ ఉంటే అర్థాన్ని లైక్లు కొడతారు, మీ పేజ్ ఓపెన్ చేస్తారు, ఒకసారి ఫాలో కొడతారు, ఎటు చేసి అన్నీ చేస్తారు. అంతే, మీరు 2 చేస్తే అయిపోతుంది. 2 ఒకటి కంటెంట్ క్రియేట్ చేయాలి, మొత్తం మసాలా కాకుండా ఫన్ అంటే ఫన్ పిచ్చి ఉండాలి. మీరు ఇప్పుడు మీరు ఒక వీడియో వేసే ముందు ఒకటి ఆలోచించారు, సిగ్గు అన్నీ A to Z అన్నీ పడతారు, వదిలేది ఇట్లా ఒక 5 సెకండ్లు ఇట్లా వేయరు. మెడిటేషన్ చేసిన తర్వాత కదా రీల్ చేసేది. రీల్ అన్నా మీరు ఏం చేస్తే చేయరు వీడియో. కానీ ఒకటి
దిమాక్ లేని కంటెంట్ మాత్రం ఇడవకూడదు. మళ్ళీ ఇంకొకటి ఒకటి చేసిన కంటెంట్ చేయకూడదు. అది మస్తు అంటే మస్తు వైరల్ అవుతుంది ఇట్లా చేసుడు. అంటే మీరు చేసిన రీల్ వైరల్ అయితే లేదు, మీరు చేసే మైండ్లెస్ ఐడియాతోని మీరు అంటే మీ ఐడియా వైరల్ అవుతుంది. అట్లా మీకు అర్థమైందా? అర్థమైతే ఓకే, అర్థం కాబట్టి కామెంట్ చేయాలి, మంచిగా చెప్తారు. ఇప్పుడు నాకు ఈ కెమెరా పెట్టడం వల్ల నాకు ఏమన్నా చెప్పాలనుకున్నా, A to Z చెప్దాం అనుకుంటాను. నేను టచ్ వరకు B చెప్తాను, Z వరకు చెప్తాను. అందుకే కామెంట్ చేయాలని అంటున్నా. ఆడనైతే A to Z చెప్పేస్తాను. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ కొట్టకుండా కొట్టేసేది ప్లీజ్. ఏం చెప్పాలి, అంతే అయిపోయింది అనుకుంటాను నేను చెప్పాల్సింది. ఒకటి మీరు రీల్స్ చేసేటప్పుడు కానీ ఇట్లా వీడియోస్ షార్ట్స్ ఏదైనా కానీ క్వాలిటీ ఉండాలి. ఆ వీడియో క్వాలిటీ లేకుంటే ఫెయిల్. మీకు క్వాలిటీ కావాలంటే ఆండ్రాయిడ్ ఫోన్లో ఎట్లా సపోర్ట్ చేస్తుంది తెలుసా? సాయంత్రం కూడా ఒక కెమెరా పట్టుకోవాలి. మీరు సన్ ఇప్పుడు మీరు ఎట్లా తీసారంటే సన్కి అపోజిట్ ఉండాలి. అంటే సన్ సైడ్ ఫోన్ ఉండాలి, కెమెరా ఫోను, మీరేమో సన్కి అపోజిట్ ఉండాలి. ఏమంటున్నా? అట్లా ఉంటేనే మీకు వీడియో క్వాలిటీ వస్తుంది. ఈ ఆండ్రాయిడ్లకు మాత్రమే. ఈ ఐఫోన్ అంటావా, ఐఫోన్కి ఇట్లా పెద్ద ఫోన్లు, ఐఫోన్ మాత్రం పెద్ద ఫోన్లు కూడా అంతే, ఆండ్రాయిడ్ ఫోన్లతో సమానం. ఈ ఐఫోన్లో నువ్వు సన్ సైడ్ ఉండి సన్ కాకపోతే ఫోన్ ఉన్నా కూడా మంచిగా వస్తుంది వీడియో. అది కూడా మనం ఇట్లా సెట్ చేసుకోవాలి. అది బయట నుంచి అది పెద్దగా వస్తుంది అలా కూడా. అది ఐఫోన్ గురించి. ఇక కెమెరా కూడా అంతే ఐఫోన్ లెక్కనే, కాకపోతే కొద్దిగా అది వేరే ఉంటుంది. కానీ అట్లా మీరు యూనిక్ క్రియేట్ చేయాలి. మీరు అంటే ఇప్పుడు అందరు వేసినట్టు రీల్స్ వేసారు అనుకో, ఎన్ని ఇంతలే మీరు రీల్స్ అన్నీ స్కిప్ చేసేస్తారు. వాళ్ళు కొత్తగా వెతుకుతారు. మీరు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్లో పోతే కనుక మీ యొక్క ఫ్రెండ్స్ ఉంటారు కదా రీల్స్ చేసుకోరు, వాళ్ళని సెట్ చేసుకోరు. సెట్ కాలేడా ఇక నీ టాలెంట్గా వదిలేసుకో. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా, నేను ఒక్కనే వేస్తా. ఇప్పుడు నాకు ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ డాడ్ క్యారెక్టర్ కానీ ఏ క్యారెక్టర్ అయినా కానీ నేనే వేసుకున్నాను. మొత్తం ఎడిటింగ్ టాలెంట్ ఉండాలి, వాయిస్ ఆఫ్ తెగించి ముందుకు ఉండాలి, అంతే అయిపోతుంది. అదే అయితే ఫెయిల్ అవుతాం, తర్వాత అనే సక్సెస్ అంటున్నాం. అది అంతే. మీ మూడైతే దృష్టిలో పెట్టుకోర్రి, యూనిక్గా అయ్యుర్రి. మీ వీడియో కానీ రీల్ కానీ మీరు ఏం చేస్తారో బ్లాగ్ కానీ వీడియో కానీ యూట్యూబ్లో షార్ట్ ఫిలిం కానీ అది అందరికీ యూజ్ ఉండాలి. ఒకవేళ యూజ్ లేదనుకో ఎంటర్టైన్మెంట్ కావాలి, వాళ్ళు ఫన్ ఉండాలి, వాళ్ళు ఆగి చూసేటట్టు ఉండాలి. మీ thumbnail కానీ వీడియోలు కానీ రీల్స్ కానీ షార్ట్స్ కానీ అలా క్వాలిటీ ఉండాలి. మీరు ఎన్నడైనా యూజ్ రాబోయే ఐఫోన్లో అనేది యూరి, ఆండ్రాయిడ్లో అనేది యూరి, కెమెరాలో అనేది యూరి, క్వాలిటీ ఉండాలి. ఇంకోటి ఎడిటింగ్ డిఫరెంట్గా వేయాలి. తర్వాత నేను ఎడిటింగ్ వీడియోస్ కూడా చెప్తాను. నాకు తెలిసినంత వరకు చెప్తా, కానీ నాకు తెలియని నేను తెలుసుకొని కూడా చెప్తా. ఇంకో నేను ఉన్నది ఒకటే ముచ్చట్లు చెప్పేస్తా. ఐఎమ్ ఫర్ క్రియేటర్స్, బిగినర్స్. సక్సెస్ అయిన వాళ్ళతో మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఇట్లా నేను బిగినర్ని, అంటే బిగినర్ అంటే నాకు మీరు సపోర్ట్ చేస్తలేరు కాబట్టి ఎవరైనా ఏమంటారు బిగినర్ అంటారు. నేను బిగినర్ని కాదు. ఇప్పుడు నాకు తెలుసు, అంత తెలుసు. తర్వాత ఈ ఫేమ్ వచ్చినాక ఏం చేయాలో తెలుసు, ఫేమ్ రాకముందు ఏం చేయాలో తెలుసు, ఫేమ్ వచ్చే గ్యాప్లో ఏం రావాలో ఏం చేయాలో తెలుసు, అంతా తెలుసు. మీరు సపోర్ట్ చేస్తారు, ఏం చేయాలి? నేను రైటర్ని కాదు, డైరెక్టర్ని కాదు, నేను ఒక యాక్టర్ని. నా యాక్టర్ గురించి తర్వాత మాట్లాడదాం. కానీ ఇంకొకటి, మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయాలనుకుంటే, రీల్స్ చేసుకోవాలి చెప్తుంది, రీల్స్ చేయాలనుకుంటే కనుక మీరు తొందరగా గ్రోవడానికి ఒక ఛాన్స్ ఉంది. అంటే ఉన్నాయి ఇంకా ఛాన్స్, ఇవాళకే చెప్తున్నాయి కదా, ఇప్పుడు నేను చెప్తున్నా కదా అది. దాంతోపాటు ఇది కూడా ఒకటి. ఇప్పుడు ఒక ట్రెండింగ్ అవుతుంది అనుకో. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ప్రజెంట్ ట్రెండింగ్ అయ్యేది ఇట్లా 0 సెకండ్స్లో ఒకటి చేస్తారు. అంటే ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ ఉన్న కాడ ఎట్లా అవుతుంది, ఇట్లా
ఇక మీకు తెలిసే ఉంటాయి ఎట్లా ఇవ్వబడతారు, ఇట్లా అంటారు కదా, అవి 0 సెకండ్లో ఇవ్వబడతారు. ఇట్లా అంటే ఇప్పుడు ఇట్లా ఇట్లా అన్నా కూడా అది ఒక వీడియో చేసి రీల్ అప్లోడ్ చేస్తారు కదా, ఇలా అవి ఇక షేర్ చేస్తారు అనుకున్నాను. ఇప్పుడు నేను ఇట్లా అనేది ఒక క్రియేటర్ చేసి అప్లోడ్ చేసింది, అది నేను మా ఫ్రెండ్కి పంపుతా అట్లా అనుకుంటాం కాబట్టి అట్లా ట్రెండింగ్ ఉన్నాయి చేయచ్చు. ఇప్పుడు ట్రెండింగ్ ఏదైనా మీరు అవుతుంది అనుకో, దాని మీద మీరు ఏమైనా ఎంటర్టైన్మెంట్ చేయాలని కూడా చేయొచ్చు, ఏదైనా ట్రోల్ చేయాలని కూడా చేయొచ్చు. ఇంకా వేరే కూడా ఉన్నాయి ట్రెండింగ్ అయ్యేటి. సాంగ్ ఉంది అదే మీరు డ్యాన్స్ చేయొచ్చు. అట్లా ఇటువంటి చేసారు అనుకో తొందరగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాటితో పాటు ఇది కూడా వేయాలి, ఒక్కటైతే కూడా గ్రో కాదు. ఇది మీకు ట్రెండింగ్ ఎట్లా అవుతుందని తెలుసుకోవాలనుకున్నారు అనుకో, ఇప్పుడు ఇద్దరు క్రియేటర్స్ ఉన్నారు, ఫేమస్ కానీ కాకపోయిన వాళ్ళు మీ కంట్లో పడతారు. అంటే ఇప్పుడు ఒక కంటెంట్ ఉంది, ఈయన ఒక రకంగా అయితే నేను ఒక రకంగా అవుతుంది, కానీ టాపిక్ మాత్రం ఒకటే. ఈయన ఒక రకంగా అయితే నేను ఒక రకంగా అవుతుంది, టాపిక్ ఒకటే. అది ఇద్దరు ముగ్గురు నలుగురు ఇట్లా అవుతుంది, అది ట్రెండింగ్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి మీరు ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో అయితే ఇప్పుడు సాంగ్ నడుస్తుంది, ఇప్పుడు రీల్ నడుస్తుంది, ఇప్పుడు రీల్ రన్నింగ్ ఉంది, ఇక్కడ సాంగ్ పక్కకు ఆరో మార్క్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇట్లా వైట్ కలర్ ఉంటుంది, ఇట్లా ఆరో మార్క్. ఆ ఆరో మార్క్ ఉంటే కనుక అది ట్రెండ్ అవుతుందని అట్లా దాన్ని వచ్చి ఆ సాంగ్ వచ్చి మీరు ఇట్లా సరే డబ్ స్మాష్ చేసుకోవచ్చు, రీల్ చేయొచ్చు దాని మీద. కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్ మాత్రం ట్రై చేయకండి. అంటే ఇన్స్టాగ్రామ్ కెమెరా, ఇప్పుడు ఫోన్ కెమెరాలో వీడియో తీసుకోవచ్చు, ఫోటో మంచిగా వస్తాయి. మీరు స్నాప్లు వాడతారు, ఇన్స్టాగ్రామ్లో ఫిల్టర్లు పెడతారు, వేస్ట్ అవన్నీ వేస్ట్ వేస్ట్. మంచిగా ఫోన్ ఉంది, ఫోన్లో కెమెరా ఉంటుంది, కెమెరాని కాపాడుకోండి. బ్యాక్ కెమెరాని కింద వారే చూడు, పౌ చేయకపోవడు, పౌ చేయదు, బాగా లెక్కలు చేయదు. ఇక అంతే ఉంచడం. నెక్స్ట్ కలుద్దాం. బై బై.